2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో సార్. నమస్తే. సార్ జనరల్‌గా అంటే హస్బెండ్ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్‌తోనో లేదంటే నాకు నచ్చిందనో వేరే అమ్మాయిని డైరెక్ట్‌గా ఇంట్లో తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు. ఆల్ ఆఫ్ సడెన్ అవును, ఉన్న భార్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తూ ఉంటారు. కరెక్ట్. నీకే రైట్స్ లేవు, నా ఇష్టం, నా ఇల్లు అని చెప్పేసి బయట పంపించేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలండి అసలు? చట్టపరంగా చూసుకుంటే ఏం చేయాలి? మీరు అడిగిన క్వశ్చన్ ఎంత కోయిన్సిడెంటల్గా ఉందంటే నాకు మొన్న ఇలాంటి కేసు ఒకటి నా దగ్గరికి వస్తుంది జరిగింది. భార్యాభర్త మ్యారేజ్ అయిపోయింది, ఒక చిన్న పాప సుజావుగా సాగుతుంది సంసారము. ఈయనకి ఆఫీస్లో ఒక కొలీగ్ తోటి ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయింది. భార్యని పాపని ఏవో 4 రోజులు హాలిడేస్ వచ్చినాయి స్కూల్ అని చెప్పేసి పుట్టింటికి పంపించాడు. ఏకంగా ఆవిడ్ని ఇంటికి తెచ్చేసుకుంటాం జరిగింది. ఈయన అవతల ఆవిడికి పెళ్లి కాలేదు. ఈ 4 రోజులు ఆమె ఈ ఇంట్లోనే ఉండటం కూడా జరిగింది. 5వ రోజు ఆవిడ ప్లస్ వాళ్ళ కూతురు ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళ ఆవిడకి ఆ బెడ్షీట్స్ మారుస్తాం కానీ అక్కడ హెయిర్ ఏదైతే లాంగ్ హెయిర్ ఉంటుందో లేడీస్ ఆ హెయిర్స్ కానీ కనిపించింది. డౌట్స్ వచ్చాయి. ఇంకా మరి వైఫ్లు ఎలా పసిగడతారు? వెంటనే పసిగడతాం జరిగింది. అలాంగ్ విత్ దట్ హెయిర్, అలాంగ్ విత్ ఆ హెయిర్ని ఏంటిది పరిస్థితి, ఇది ఎవరిది, ఇంట్లో ఏం జరుగుతుంది, ఇది ఎవరిది అని అడుగుతాం జరిగింది. ఇంకా ఇది ఎవరిది అన్నాక ఆయన జుట్టు అంత ఉండదు కదా. ఇది ఎవరిది అన్న తర్వాత ఖచ్చితంగా ఆయన చెప్పాల్సి వచ్చింది. ఏంటంటే ఒక ఆవిడ వచ్చారు ఆఫీస్ నుంచి, కొంచెం కూర్చున్నారు, వెళ్ళిపోయారు అని. బెడ్రూమ్లో కూర్చొని ఏం పని ఉంది అని అడిగిందాము. మీ దగ్గరకు వచ్చినటువంటి కేసు? నా దగ్గర పర్సనల్గా నా దగ్గరకు వచ్చిన కేసు చెప్తున్నాను మీకు నేను. అంటే వైఫ్లు కూడా ఏం పిచ్చోళ్ళు ఏం కాదు. అంటే హస్బెండ్స్కి నేను చెప్పేది ఏంటంటే వైఫ్లు కూడా ఏం అమాయకులు కాదు, పిచ్చోళ్ళు కాదు, గొర్రెలు కాదు. దే అబ్జర్వ్ ఎవ్రీథింగ్. దే అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ ఇంట్లో జరిగే, వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళి వెనక్కి వచ్చే లోపు ఇంట్లో ఇలా ఒక్కసారి ఇల్లంతా చూస్తే ఇంట్లో ఏం జరిగిందని చెప్పగలుగుతారు. అవును, అది అలా డెన్. అది ఇలాంటి పరిస్థితుల్లో హస్బెండ్ ఉన్నప్పుడు భార్యకు ఉండేటువంటి రైట్స్ ప్రకారం కనుక మనం చూసినప్పుడు చట్టాల పరంగా ఆల్ ఆఫ్ సడన్ బయటికి పంపించేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎలా బుద్ధి చెప్పాలి? అదే ఈ కేసులో అదే జరిగింది. గొడవైంది. గొడవైన తర్వాత భార్యని నువ్వు వెళ్ళిపో అని చెప్పేస్తాడు. ఒప్పుకున్నాడు, అవును తెచ్చుకున్నానే ఏంటి అని ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. మొండికేస్తాడు. ఇంకా తెగింపు మొండికేస్తాము, తెగింపు ఏదైనా అనుకోండి, రెడ్ హ్యాండెడ్గా దొరికేసినట్టే కదా విత్ ద ఎవిడెన్స్. అవునా? సో గొడవ అయింది. భార్య ఇంకా కూతురు పుట్టింటికి వెళ్ళి మరి అక్కడి నుంచి మళ్ళీ నా దగ్గరికి వస్తాం జరిగింది. సలహా ఏం ఇచ్చానంటే, నేను ఆమెకు డైవర్స్ సిస్టమ్ ఇంట్రెస్ట్ లేదు నాగరాజు గారు. సలహా నేను ఇచ్చింది ఏంటంటే, మీరు మీ ఇంటికి వెళ్ళండి. మీ భర్తతో ఎక్కడైతే మీరు సంసారం చేస్తున్నారో మీరు అదే ఇంటికి వెళ్ళి అక్కడే ఉండండి. ఉండి ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అని కొత్తగా ఒక ఢిల్లీ హైకోర్టు బ్రహ్మాండమైన తీర్పిచ్చింది. ఒకటి ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్. ఓకే, నా ప్లేస్ మరొక స్త్రీ నా ఇంటికి వచ్చి తీసుకుంది, దానివల్ల నాకు జరిగిన నష్టం ఇది. ఎవిడెన్స్ తోటి ఆ కెమెరాలు అన్ని మొత్తం ఎవిడెన్స్ ఉందండి ఆమె దగ్గర. ఆ ఇంటికి వస్తాం, ఏ బిల్డింగ్లో కెమెరాలు లేవు. ఇప్పుడు ప్రతి బిల్డింగ్లో కెమెరాలు ఉన్నాయి. వెళ్ళి వాచ్మెన్ దగ్గర కూర్చుంటే ఎవరు వచ్చారో చెప్తారు. వెళ్ళి ఆ ఆఫీస్ రూమ్ దగ్గర కూర్చుంటే అపార్ట్మెంట్కి ఎప్పుడు ఎవరు ఏ కలర్ డ్రెస్లో వచ్చి ఏ ఇంటి బెల్లు కొట్టారో అన్నీ వచ్చేస్తాయి బయటికి. ఆ ఎవిడెన్స్ పట్టుకొని రమ్మని చెప్పాను నేను. డొమెస్టిక్ వయలెన్స్, ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటే నా ప్లేస్ మరొక స్త్రీ తీసుకుంది. ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటే ఇందులో ఏం చేయొచ్చు, అవతల స్త్రీ మీద నష్టపరిహారం వేయచ్చు. ఆప్షన్ ఉంది. బరాబర్. నా ఫ్యామిలీ నువ్వు డ్యామేజ్ చేసావు, నువ్వు డ్యామేజ్ చేస్తాం వల్ల నా భర్త నాకు ఇవ్వాల్సిన ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వట్లేదు సంవత్సరం నుంచి. చాలా మందికి మీరు దీనికి సంబంధించి ఇది ఇచ్చారు సార్, అంటే ఊరటనిచ్చారని చెప్పొచ్చు. ఖచ్చితంగా అండి. మీరు కనుక చూసుకుంటే మనం లాస్ట్ టైం చెప్పిన లక్షల మంది చూస్తారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు. అవును. ఇంకా చాలా మంది లీగల్లో అడ్వకేట్స్కే ఈ విషయం ఇంకా చాలా మందికి తెలీదు. ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. అవతల థర్డ్ పార్టీ మీద మీరు సంవత్సరం నుంచి ఎఫ్ఐఆర్ నడుస్తుంటే సంవత్సరం నుంచి మీకు ఈ హస్బెండ్ ఎంత డబ్బులు ఇవ్వలేదో దానికి డబల్ ఇంట్రెస్ట్ కలుపుకొని వేసుకోవచ్చు. మరి అట్లాంటప్పుడు ఆమె మీద పడుతుంది కదా. ఇండైరెక్ట్గా ఒకటి నష్టపరిహారము, ఇండైరెక్ట్గా నువ్వు అక్రమ సంబంధంలో ఉన్నావు అని కూడా మనం పబ్లిక్ డాక్యుమెంట్ కదా కోర్టులో. అవును. మరి ఇండైరెక్ట్గా నువ్వు అక్రమ సంబంధంలో ఉన్నావు ప్రూవ్ చేస్తామా? ఆ అవతల వీడికి కూడా డ్యామేజా? అవును. రేపు పొద్దున మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న అవతల వాడికి కూడా డ్యామేజా కదా? రైట్. సో ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ ఒకటి, డొమెస్టిక్ వయలెన్స్ ఒకటి. మోస్ట్ ఇంపార్టెంట్, మీరు అదే ఇంట్లో ఉంటూ మెయింటెనెన్స్ కేసు వేయచ్చు నాగరాజు గారు. అదే ఇంట్లో ఉంటూ మీరు మెయింటెనెన్స్ కేసు వేయచ్చు. నెలకి నాకు 50,000 కావాలి, నా ఖర్చులు ఇంత, నా భర్త 1,50,000 2 లక్షలు సంపాదిస్తున్నాడు, నాకు 50,000 నాకు పాకెట్ మనీ కావాలి అని అదే ఇంట్లో ఉండి కేసు వేయచ్చు, మెయింటెనెన్స్ కేసు. మరి ఉప్పులు పప్పులు ఎట్లా కొనుక్కుంటారండి వీళ్ళు? అవునవునండి. నార్మల్ టార్చర్ పెట్టరు ఈ మొగోళ్ళు ఎవరైతే ఎఫ్ఐఆర్లో పడతారో. ₹1 ఇంట్లో
బరాబర్ మెయింటెనెన్స్ వేయచ్చు, డొమెస్టిక్ వైలెన్స్, ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ వేయచ్చు, భార్య భర్తని టక్ మళ్ళీ వెనక్కి రాకోవచ్చు. సో కొన్ని సెక్షన్స్ అయితే వాళ్ళ కోసం ఉన్నాయి. ఢిల్లీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం కనుక మనం చూస్తే అలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ కిందకి ఖచ్చితంగా వాళ్ళకు ఒక రెమెడీ అయితే ఉంది, నష్టపరిహారం కూడా తీసుకోవచ్చు. ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ సివిల్ కేసు, డొమెస్టిక్ వైలెన్స్ అదొక యాక్ట్లో ఉన్న కేసు, అది కాకుండా మళ్ళీ 498 వేయచ్చు, క్రూయాలిటీ వేయచ్చు, అది కాకుండా మెయింటెనెన్స్ వేయచ్చు. ఆడవాళ్ళకి బ్రహ్మాండమైన చట్టాలు రక్షిస్తున్నాయమ్మా మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. ఇలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు కదండి. 100% మేము ఉచితంగా అవేర్నెస్ క్రియేట్ చేసేదే అందుకండి, పబ్లిక్కి తెలియాలని.